సౌర తుఫాను నిగ్గు తేల్చడంలో ఆదిత్య L1 తోడ్పాటు 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో గతేడాది సంభవించిన బలమైన సౌర తుఫాను గురించి శోధించడంలో శాస్త్రవేత్తలకు భారత్కు చెందిన ఆదిత్య L1 సౌర అబ్జర్వేటరీ సాయం అందించింది. అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలతో కలిసి ఇది ఆ పరిణామంపై దృష్టి సారించింది. నాటి సౌర తుఫాను ఎందుకు అంత అసాధారణంగా ఉందన్నది గుర్తించడంలో సాయపడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తెలిపింది. అత్యంత ఖచ్చితత్వంతో అయస్కాంత క్షేత్ర కొలతలను అందించడం ద్వారా ఈ కసరత్తులో తోడ్పాటు అందించిందని పేర్కొంది. గతేడాది మేలో సంభవించిన ఆ సౌర తుఫానుకు గ్యానెన్స్ స్టార్మ్ అని పేరు పెట్టారు. అది భూ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపింది. నాడు సూర్యుడిలో విస్ఫోటాలు చోటు చేసుకున్నాయి. వీటిని కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గా పిలుస్తారు. వీటిలో తీవ్ర స్థాయి వేడి వాయువులు, అయస్కాంత శక్తితో కూడిన బబుల్స్ ఉంటాయి. వీటి వల్ల భూ అయస్కాంత క్షేత్రం తీవ్ర కుదుపులకు లోనైంది. కొన్నిసార్లు నింగిలోని ఉపగ్రహాలకు, నేలపైనున్న పవర్ గ్రిడ్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. గ్యానెన్స్ స్టార్మ్కు సంబంధించి భారత శాస్త్రవేత్తలు ఒక అధ్యయన పత్రాన్ని ప్రచురించారు. ఆ సౌర తుఫానులో సూర్యుడి అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి అసాధారణ తీరును గమనించాం. ఈ క్షేత్రాలు సౌర తుఫానులో మెలితిరిగిన తాళ్లలా ఉంటాయి. అవి విచ్ఛిన్నం కావడం, తిరిగి అతుక్కోవడం జరుగుతుంటుంది. సాధారణంగా ఒక CMEలో మెలితిరిగిన అయస్కాంత తాడు ఒకటి ఉంటుంది. అవి పుడమిని చేరుకోగానే భూ అయస్కాంత కవచంతో చర్య జరుపుతాయి. గ్యానెన్స్ స్టార్మ్లో మాత్రం ఇది భిన్నంగా జరిగింది. అందులో 2 CMEలు విశ్వంలో పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఫలితంగా ఒక దానిలోని అయస్కాంత క్షేత్ర రేఖలు తెగిపోయి తిరిగి అనేక విధాలుగా అతుక్కున్నాయి. ఈ ప్రక్రియను మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ అంటారు. ఇలా అకస్మాత్తుగా అయస్కాంత క్షేత్రం తీరు మారిపోవడం వల్ల సౌర తుఫాను తీవ్రంగా మారింది. నాడు రేణువులు అకస్మాత్తుగా వేగాన్ని అందుకోవడాన్ని ఉపగ్రహాలు గుర్తించాయి. దీన్ని బట్టి వాటి శక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది. మ్యాగ్నెటిక్ రీకనెక్షన్కు ఇది నిదర్శనమని అందులో వివరించారు.